అలా ఎగురుతూ సూర్యమండలం వైపు వేగంగా సంపాతిని దాటి చిన్నవాడైన జటాయువు ముందుకు సాగాడు. అది చూసిన సంపాతి తన తమ్ముడి రెక్కలెక్కడ కాలిపోతాయో అని భయపడి వెంటనే వేగంగా వెళ్ళి తమ్ముడిపై నీడలా నిల్చాడు. అప్పుడు సూర్యమండలంలోని తీవ్ర వేడివల్ల సంపాతి రెక్కలు కాలిపోయి అతడు కింద పడిపోతూ తమ్ముడా అని అరిచాడు. వెంటనే జటాయువు కూడా కిందికి వచ్చి అన్నను కాపాడి మహేంద్రగిరి అనే కొండగుహలో దాచాడు. కొంతకాలం సంపాతికి ఆహారం సమకూర్చి సేవలు చేశాడు. తరువాత సంపాతికి ఒక రాబందిని వివాహం చేసిపెట్టాడు. జటాయువు మాత్రం అయోధ్యకు వెళ్లి యుక్తవయసులో ఉన్న దశరథుడితో స్నేహపూర్వకంగా ఉండసాగాడు. సంపాతికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించాడు. అతనే సుపాశ్వుడు. జటాయువును రావణుడు శివుడి ఖడ్గమైన చంద్రహాసంతో సంహరించి దక్షిణ దిశగా వెళ్తుండగా సుపాశ్వుడు చూశాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, ఈరోజు కూడా రావణుడు ఎవరినో ఎత్తుకుని దక్షిణ దిశగా వెళ్తున్నాడు, కాసేపు బయటకు రాకండి అని చెప్పి భయంతో పరిగెత్తి వెళ్ళిపోయాడు. అలా తన కళ్లముందే సీతాదేవి శ్రీరామచంద్రులకు జరిగిన అన్యాయానికి ఎదిరించి నిలిచిన జటాయువు వీరుడిగా మహారాజులా చరిత్రలో నిలిచిపోయాడు. వానరులకు మాటల ద్వారా సీతాదేవి జాడ తెలియజేసిన సంపాతి కూడా తన పాత్రను పోషించి చరిత్రలో పేరు పొందాడు. కాని సుపాశ్వుడు మాత్రం తన కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసినా పట్టించుకోకుండా పారిపోయి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. అలా ఆ పక్షులు చేసిన పనులు ఇప్పటికీ మన నిజజీవితాలలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.